దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము మరి 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక, నీ నైవేద్యములన్నీ ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుని బిడ్డలు, ఇక్కడ మనం 4 వచనాలు చదువుకున్నాం. ఈ 4 వచనాల్లో కొంత వివరణ మనం ధ్యానం చేసుకుందాం. మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ దావీదు గారు రాసిన ఈ కీర్తనలో దావీదు గారు అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అంటున్నాడు. ఆపత్కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక అనే మాటని మనం చూస్తున్నాం. అంటే మన ఆపద కాలంలో మనము దేవుని సన్నిధిలో మరి మన పరిస్థితి అంతా చెప్పుకుంటే ప్రభు మనకి ఒక మంచి ప్రత్యుత్తరం ఇస్తాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. అందుకనే యేసు ప్రభువుని మన దేవుడిగా మన రక్షకుడిగా అంగీకరించిన మనము నిజంగా ఆధారం లేని వాళ్ళు కాదు. మనం సేవిస్తున్న దేవుడు మనకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, మనకి జవాబిచ్చేవాడు. కనుక మనం ఖచ్చితంగా ఒక మంచి ధైర్యాన్ని అయితే కలిగి ఉండొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మాట అంటున్నాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉత్తరించునుగాక అంటున్నాడు. యాకోబు దేవుని నామం బైబిల్ గ్రంథంలో మరి మనం యాకోబు కోసమే కొంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాము. మరలా యాకోబు గురించి మనం ధ్యానించడం మంచిది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యెహోవా రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నరుడు లేదా యాకోబు ఒక నరుడితో తెల్లవారు పెనుగులాడుతున్నప్పుడు ఆయన దేవుని దూత అని యాకోబు గుర్తించాడు. ఆ దూత అంటున్నాడు లేదా దేవుడే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టే నేను వెళ్ళిపోవాలన్నాడు. అప్పుడు యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళనే, నేను నిన్ను విడిచిపెట్టను అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. అడిగితే యాకోబు అంటాడు, నా పేరు యాకోబు అంటాడు. ఒకప్పుడు నీ పేరేం పేరు అని అడిగినప్పుడు
తన పేరు యాకోబు అయితే తన పేరు ఏసావు చెప్పాడు. ఇప్పుడు మాత్రం అంటాడు నా పేరు యాకోబే. అంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్లు ఆయన అక్కడ ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తున్నాము. అయితే గమనించండి, యాకోబు దేవుని నామము అనే మాటలో మనం ఏం చూడాలంటే, యాకోబులో ఒకప్పుడు లేని యథార్థత ఎబ్బేకు రేవు దగ్గర చూస్తున్నాము. యాకోబు ఒకప్పుడు తండ్రి దగ్గర ఒకవేళ అబద్ధం ఆడితే ఆడొచ్చు, కానీ ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు దేవునితో యథార్థంగా తన స్థితిని ఒప్పుకున్నాడు. అందుకని యాకోబుని దేవుడు అని దావీదు గారు యాకోబుని గుర్తు చేస్తున్నాడు. ఎవరు నీకు ఉత్తరమిస్తారంటే, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అంటే యాకోబు వలె ఎవరైతే యథార్థంగా ఉంటారో, అలా మీరు యథార్థంగా ఉంటే దేవుడు ఆయన నామమే నిన్ను ఉద్ధరిస్తుంది అని ఈ వాక్యం ద్వారా మనం దేవుని సన్నిధిలో జ్ఞానం చేసుకుంటున్నాం. అంటే దేవుని నామము ద్వారా మనం ఉద్ధరించబడాలంటే, మనం మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా యాకోబులో వెతికిన ఆ యథార్థత దేవుడు మనలో కూడా చూస్తాడు. అందుకనే దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు మనము ఎలా ఉంటే అలా అడిగితే దేవుడేమి మనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయన ముందుకు రాలేడండి. అందుకనే మోకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన హృదయాన్ని ముందుగా పరిశీలించుకోవాలి. తన ఆత్మీయ స్థితిని ఒకసారి పరిశీలించుకోవాలి. యాకోబు తన పద్ధతిని మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు. దేవుని సన్నిధిలో వెనుగులాడేటప్పుడు తన యథార్థతని ఒప్పుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మన హృదయ స్థితి, మన అంతరంగ స్థితి ఎలా ఉందో మనం గుర్తు చేసుకుని, ఒకవేళ అంతరంగ స్థితి దేవునికి ఆయాసకరంగా ఉంటే, ఆ ఆయాసకరమైన ఆ యొక్క తలంపులు, ఆ స్థితి మనలో ఉంటే దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తదుపరి ప్రార్థన చేయడం ఎంతో శ్రేష్టమైన పని. ఎందుకంటే ఒప్పుకుంటేనే యథార్థత అని అంటారు. మనలో ఉన్న దేవుని ఆయాసపరిచే స్థితి మనలో ఉంటే దాని ప్రభు దగ్గర ఒప్పుకుంటే దాన్నే యథార్థత. దేవునికి విరోధమైన పాపం మనలో ఉంటే అది ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టడమే యథార్థత. ఈ యథార్థత లేకుండా ఒకవేళ మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మనకి ఎంత మాత్రం కూడా మేలుకరంగా ఉండదు. ఇంకొక మాట కూడా అక్కడ ఉంది, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అంటాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక అంటున్నాడు. అదేంటి, దేవుడు నీకు సహాయం చేయనుగాక అంటే సరిపోతుంది కదా. పరిశుద్ధ స్థలంలో నుండి నీకు ఆయన సహాయం చేయనుగాకని ఎందుకంటున్నాడంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. అందుకనే ఆయనకు మొర్రపెట్టి నీవు మరి పరిశుద్ధంగానే ఉండాలి అని మరొకసారి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, పరిశుద్ధత అనేది దేవునికి బహు ప్రీతికరమైనది, బహు ఇష్టమైనది. అందుకే ప్రభువే చెప్తాడు స్వయంగా, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని ప్రభు స్వయంగా ప్రభువే చెప్పాడు, దేవుడే చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు యాకోబు వలె స్థితి మార్చుకుని యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. రెండోది,
మనలో పరిశుద్ధత ప్రభువు కనపడాలి. సాధారణంగా చాలామంది వారి యొక్క నీతి కార్యాలు కానీ మరి వారి పరిశుద్ధత కానీ మనుషులు కనపడేటట్లు బహు ప్రయత్నం చేస్తూ ఉంటారు, శతవిధాల ప్రయత్నం చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నేనేమంటానంటే మనుషులు కనపడకూడదని కాదు, కానీ అంటే ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడే కనుక ముందు దేవునికి కనపడాలి మన పరిశుద్ధత. మనుషులకు కనపడేటట్లు పరిశుద్ధంగా ఉండడం అయితే బయటికి వెళ్ళినప్పుడే పరిశుద్ధంగా ఉంటాము. మరి మనం లోపల ఉండలేము, బయట కనపడము. మనం మనుషులకి పై శరీరం కనపడుతుంది కనుక కనపడే ఆ మనుషుల దగ్గర పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకు సాధ్యమవుతుంది, కానీ దానివల్ల మనకు ఉపయోగం ఏమీ ఉండదు. అందుకనే ముందు స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఆ దేవుడు చెప్తున్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, అది జ్ఞాపకం చేసుకోండి ముందు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు కనుక అది మీరు జ్ఞాపకం చేసుకొని మీరు పరిశుద్ధులై ఉండి ఆయనకి ప్రార్థన చేయండి అని గమనించి ప్రార్థన చేసే మనము, మన అవసరాలు దేవుడితో చెప్పే మనము ముందుగా ఇది కూడా గుర్తు చేసుకోవాలి, మనం పరిశుద్ధంగా ఉండే ప్రార్థన చేయాలి బిడ్డలారా. అలా పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు, కానీ దాన్ని అంగీకరించడు. వినడం వేరు, విన్న ప్రార్థనని అంగీకరించడము వేరు. అందుకనే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఈ మాట చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, అసలు వినడంట. ఇక్కడ ఏమంటాడంటే, మీరు బహుగా మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఆ కీడు చేయటం మాని మేలు చెయ్య నేర్చుకొనుడి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడు. ఇక్కడ చూసారా, ఆయన అంటున్నాడు, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. అంటే మనం ఎలా పడితే చేతులు చాపేస్తే దేవుడు చూడంట. నేను చూస్తాడనుకున్నాను, వింటాడనుకున్నాను, కానీ నా భావన కూడా ఇక్కడ సరికాదని ప్రభువే చెప్తున్నాడు. గమనించండి, ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ అరే నా ప్రార్థన దేవుడు వింటున్నాడని భావనే లేకుండా ప్రార్థన చేస్తారు. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, కానీ నా వైపు దేవుడు చూస్తున్నాడా అనే ఆలోచన లేకుండా ప్రార్థన చేస్తారు. కానీ ప్రభు అంటాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను నేను వినను, ఎందుకో తెలుసా అన్నట్లు అంటాడు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే ముందు కడుక్కోండి. దేవుని బిడ్డలారా, మనం కడుక్కోకుండా, మనం శుద్ధి చేసుకోకుండా, మనం శుభ్రం చేసుకోకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకే వినపడుతుంది, అంతేనండి. దేవుడికి ఏమి వినపడదు. మన ప్రార్థన మనం నచ్చుతుంది, మనం మాట్లాడే తీరు నచ్చుతుంది మనకి, కానీ దేవుడికి నచ్చదు. అందుకనే దావీదు అంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా అన్నట్లు
ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు ఉత్తరం ఇచ్చింది కాక అని మాట చెప్తున్నాడు. మరొక మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటాడంటే మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు, కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకున్నాడు. మనలో దుష్క్రియలు దేవుడు కనపడకుండా కడుక్కోవాలంట, చెడ్డ క్రియలు. అలా కడుక్కుంటమే శుద్ధి చేసుకోవడం. అలాగా మనలో చెడ్డ కార్యాలు దేవుడికి కనపడకుండా వాటిని మానుకొని వాటిని విడిచిపెట్టి మళ్ళీ మనం మార్చుకొని శుభ్రం చేసుకోవడమే దేవుని బిడ్డలారా మనం దేవుని సన్నిధిలో మనం కడుక్కోవాలి. అందుకనే ప్రార్థన చేసే మనము ముందుగా మనం పరిశీలించుకోవాలి. మనము వెతుక్కోవాలి. మనలో పరిశుద్ధత లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకొని మనల్ని దేవుని సన్నిధిలో మనము ప్రభువుకు అప్పగించుకొని దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో అలా పరిశుద్ధురాలుగా ఉండడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. మరొక మాట చూస్తే ఆయన అంటాడు, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. అంటే మనము దేవుని సహాయం అడిగేటప్పుడు ఆయన సహాయం మనకు కావాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. అదే రెండోది ఏమంటాడంటే, సియోనుల నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోను అంటే సియోన్ అనే పదానికి మరి సమాధానము అని అర్థం వస్తుంది, లేకపోతే నెమ్మది అనే అర్థం వస్తుంది. అంటే దేవుడు సియోనులో నుండి మనకి ఆయన మనల్ని ఆదుకుంటాడు. అంటే మనం కూడా దేవుని బిడ్డలారా ఇంచుమించు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగానే ఉండాలి. ఎందుకంటే దేవుని పిలవడం కనుక దేవుడు సమాధానాన్ని కర్త. ఆయన సమాధానాన్ని కలుగు చేసేవాడు. మనం కూడా అలాగే ఉండాలి. కానీ కొంతమంది ఉన్న సమాధానాన్ని పోగొడతారన్నమాట. వాళ్ళు క్రైస్తవులే, దేవుని పిల్లలే, కానీ వాళ్ళు ఉన్న సమాధానాన్ని పాడు చేస్తుంటారు. మరి అలాంటి పరిస్థితి మనకుంటే మన ప్రార్థన దేవుడు ఏమీ వినడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన ఎక్కడి నుంచి మనల్ని ఆదుకుంటాడంట? సియోను నుండి. సియోను అనే మాటకి సమాధానం అని కానీ లేకపోతే నెమ్మది వస్తుంది. ఈ నెమ్మది సమాధానం మనకి కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా. ఈ లక్షణం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మరొక మాట చూస్తే ఆయన అంటాడు, అప్పుడు ఒకటి మనము యాకోబు వలె మనం యథార్థంగా ప్రార్థన చేసి అలాగే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని అలాగే అందరితో సమాధానం కలిగి ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు అంటున్నాడు 3వ వచనంలో, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. ఇవన్నీ చేసిన తర్వాతే మనం చేసే కార్యాలను గుర్తొస్తాయి. నైవేద్యాలు అంటే మనం పరిశుద్ధంగా లేకుండా, అందరితో సమాధానం లేకుండా, యథార్థత లేకుండా దేవుడికి ఎన్ని ఇచ్చినా ఆయనకేం జ్ఞాపకం ఉండవు. అంటే ఆయన ఏమి అవి పరిగణలోకి తీసుకోడు. ఎన్ని ఇచ్చినా సరే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. దేవుడికి ఇవ్వడం మన మంచిదే, కానీ మనము పరిశుద్ధత లేకుండా ఇస్తే ఏం తీసుకుంటాడండి? ఇప్పుడు మీ ఇంటికి భోజనానికి వచ్చారు, ఆ కంచం బాగుండాలి, లేకపోతే భోజనం పెట్టే ప్లేటు శుభ్రంగా ఉండి, ఏ భోజనం చక్కగా మీరు ఒకవేళ ఫలా పెడితే చాలా సంతోషంగా తింటాడు. ఒకవేళ కంచం అస్సలు బాగోక దాన్ని మట్టి ఉందనుకోండి, మంచి భోజనం పెట్టండి, ఏమీ తినలేదు. అలాగే మనం శుభ్రం లేకుండా, మనం పరిశుద్ధంగా లేకుండా, మనము సమాధానంతో ఉండకుండా, మనం యథార్థంగా ఉండకుండా, ఏమండి మరి మనం ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ వింటాడు? మనం చేసే కార్యం దేవుడు ఎక్కడ అంగీకరిస్తాడు? మన కోరిక ఏమి సిద్ధింపు చేస్తాడు దేవుడు? చాలామంది ప్రార్థన చేయడమే వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ నేను ఎలా ఉన్నానో దేవుని సన్నిధిలో అనే ఆలోచన మనసుకు రాకపోవడం చాలా బాధాకరం. కనుక ప్రభు అదే చెప్తున్నాడు, యాకోబుని గుర్తు చేశాడు, యథార్థతకి సాదృశ్యము, పరిశుద్ధ స్థలాన్ని గుర్తు చేశాడు, పరిశుద్ధంగా ఉండమని దేవుడు మనకి సూచిస్తున్నాడు.
సియోను గుర్తు చేశాడు, సమాధానం కూడా మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ మూడు లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను విననని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. మరి ఇలా చెప్పినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? కనుక దేవుని బిడ్డలారా, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ మూడు విషయాలు మీరు సరిచేయబడితే ఈ ప్రార్థన దేవుడు వింటాడు. మీ నైవేద్యాలన్నీ ప్రభు అంగీకరిస్తాడు. మీ కోరిక యావత్తు సఫలం చేస్తాడంటే కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నవారు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవా, ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యాన్ని నిలబెట్టి ఫలం చేయమని యాకోబోలే మరి నాయన మరి యథార్థత కలిగి ఉండడం మాకు నేర్పించండి. పరిశుద్ధత కలిగి ఉండడం నేర్పించండి. అందరితో సమాధానం గురులను మాకు నేర్పించమని ఈ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమె త్రియేక దేవుని ప్రేమ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి లోకం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉన్నది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.